హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకైతే నిన్న నైట్ జరిగిన మ్యాచ్ ఉంది కదా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. దాంట్లోనైతే ఇండియా మళ్ళీ ఓడిపోయింది. ఇంగ్లాండ్ సిరీస్ గెలిచింది. నెక్స్ట్ ఒకటే మ్యాచ్ ఉంది. ఫస్ట్ మ్యాచ్ వానవాడ అయిపోయింది. మిగతా 3 మ్యాచ్లు ఇంగ్లాండే లీడ్ చేస్తుంది, గెలిచింది. నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ మనం సిరీస్ గెలవం. కానీ మనకి నెక్స్ట్ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. ఎందుకంటే సిరీస్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుంటే మనం T20 స్పాట్ లా సెకండ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాము. మనకి 2028 లో జరిగే ఒలింపిక్స్ కోసం ఫస్ట్ స్పాట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐసీసీ ర్యాంకింగ్స్ లా వాళ్ళ కాంటినెంట్ లో ఏది ఫస్ట్ ఉంటే అది ఒలింపిక్స్ కి డైరెక్ట్ క్వాలిఫై అవుతుంది. దానికి ఇంపార్టెంట్ మనము. నెక్స్ట్ వచ్చే జింబాబ్వే సిరీస్ కూడా మనకి ఇంపార్టెంట్. మ్యాచెస్ అన్ని గెలవాలి. తర్వాత చూసుకుంటే నిన్న జరిగిన మ్యాచ్ కి వస్తే మన ఇండియా ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తామన్నారు. మన బ్యాటింగ్ లో అంత పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వలేదు. ఓకే, ఫస్ట్ ఆడితే స్టార్ట్ వచ్చింది కానీ పవర్ ప్లేలోనే మనకి 3 వికెట్స్ పడిపోయినాయి. తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చిండు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే 49 బాల్స్ లా 80 కొట్టి నాట్అవుట్ గా లాస్ట్ దాకా ఆడిండు. దానికి సపోర్ట్ ఇవ్వడానికి ఎవరు లేదు. శివం దూబే కొంచెం పార్ట్నర్షిప్ చేసిండు. 23 బాల్స్ లో 22 రన్స్ ఏమో కొట్టిండు శివం దూబే కూడా. ఎక్కువ లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. తర్వాత మనకి చూసుకుంటే ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచింది కదా. ఇంగ్లాండ్ లో బ్యాటింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంటే ఫిల్ సాల్ట్ 42 బాల్స్ లో 59 రన్స్ స్కోర్ చేసిండు. జాస్ బట్లర్ అయితే అవుట్ అయిపోయిండు. తర్వాత హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 35 బాల్స్ లో 79 రన్స్ స్కోర్ చేసిండు హ్యారీ బ్రూక్. తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది రన్స్ ఇంగ్లాండ్ కి వచ్చినాయంటే వీల్ ఆడినప్పుడు వచ్చినాయి. స్ట్రేట్ కొట్టినప్పుడే ఎక్కువ రన్స్ వచ్చినాయి. అలాగే బాల్ కూడా స్ట్రేట్ కొట్టినప్పుడే దూరం పోతుంది. ఎక్కువ బౌండరీస్ కూడా ఇంగ్లాండ్ ప్లేయర్ స్కోర్ చేసింది. అట్లనే మన శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కువ బౌండరీ స్కోర్ చేసింది. కూడా స్ట్రేట్ ఆడినప్పుడే ఎక్కువ రన్స్ వచ్చినాయి. మన ఇండియా ప్లేయర్స్ ఎవ్వరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేకపోయారు. బ్యాటింగ్ బౌలింగ్ కూడా అంత రెస్ట్రిక్ట్ చేయలేకపోయారు. మేజర్ లాస్ వచ్చి బ్యాటింగ్ లోనే అయింది మనకి. ఎక్కువ సింగిల్స్ డబుల్స్ తీయలేకపోయారు. షార్ట్స్ ఆడి బౌన్స్ కి పీట్ అయ్యి అన్ని క్యాచెస్ లేక వెళ్ళిపోయినాయి. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా బౌలింగ్ మంచిగా వేసారు. ప్లాన్ చేసి వేసినట్టు అనిపించింది. అన్ని క్యాచెస్ వచ్చినాయి. మీరేమంటారు? ఇండియా దేంట్లో ఇంప్రూవ్ చేసుకోవాలంటారు? ఇంకా నెక్స్ట్ జింబాబ్వే టూర్ కైనా చెప్పండి. అట్లనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ కి.